ఆయన అధికారాన్ని అందుకోలేదు కానీ అధికారం ఆయన ముంగిటికి వస్తుంది. అదే చిరంజీవి స్పెషల్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇక్కడికి వచ్చారు. ఆయన అభినందించడమైనా, ఆయనతో కలిసి కార్యక్రమాలు నిర్వహించడమైనా చేసుకొచ్చారు. నరేంద్ర మోడీ స్వయంగా చిరంజీవికి కార్యక్రమాలకు ఆహ్వానించినటువంటిది చూసాం. అంటే ఆయన ఇమేజ్ అన్నటువంటిది, ఆయన పట్ల ఉన్నటువంటి పాజిటివ్ దృక్పథం, న్యూట్రల్ అన్నటువంటి కాన్సెప్ట్ ఆయనకి తెచ్చిపెడుతున్నది. ఇప్పుడు ప్రభుత్వం మారితే ఓ పక్కన స్వయంగా ఆయన సోదరుడైనటువంటి పవన్ కళ్యాణ్ వెళ్ళి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నది చూసాం. రెండో వైపున కందుల దుర్గేష్ జనసేన మంత్రి కూడా వెళ్ళి ఆయన ఆశీర్వచనాలు తీసుకుని వచ్చారు. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆయన దగ్గరికి వచ్చి ఆశీర్వచనాలు తీసుకున్నారు. అది మనం గనక నిజాయితీగా బాధ్యతగా ఉంటే అధికారమే మన ముంగిటికి వస్తుందనడానికి సాక్ష్యమైంది.